మంచి ఎగ్జాంపుల్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి. ఇది కొత్తగా శ్రీలంక కూడా ఉంది కదా సార్. శ్రీలంక కూడా ఇబ్బందులు Yeah. ఉండింది. కొంచెం ఇప్పటికీ ఇంకా బయటపడాలి. మన దేశం హెల్ప్ చేశాము. Ah. శ్రీలంక పాజిటివ్ కాదు కానీ ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, Public ఏ బయటపడుతున్నారు. బయటకు వచ్చారు. పబ్లిక్ కూడా బయట. అట్లాంటి పరిస్థితి రేపు రాష్ట్రాలకు కూడా రావచ్చు. Mm. రేపు ఒకసారి అప్పు పుట్టకుండా శాలరీ లేవనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? పెన్షన్ మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మనం లాస్ట్ ప్రభుత్వం ఆంధ్రాలో చూసాం, శాలరీ లేట్ వస్తే టీచర్లకు కానీ వేళ్ళకి కానీ లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి రేపు అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట రావచ్చు ఇఫ్ అప్పులు ఇట్లాగే పెరిగితే. సో మైండ్ సెట్ అనేది మీరు అన్నట్టు పాలిటీషియన్స్ ధైర్యం చేయాలి. నేను కొత్తగా అనౌన్స్ చేయను, దానివల్ల నేను మంచి ప్రభుత్వం రన్ చేస్తాను, ఎఫిషియెంట్గా రన్ చేస్తాను అని వాళ్ళు చెప్పాలి. ఇటు ప్రజలు కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గాయి అనుకోండి. మా ఈ ప్రతి నెల ఇప్పుడు 4,000, 5,000, 6,000 కోట్లు మన రాష్ట్రం తెస్తుంది చూసారా. ఇది మన పేరు మీద కాదు, మన అంటే మీరు చూడండి 4,500 కోట్లు డివైడెడ్ బై మనది 4.5 కోట్ల పాపులేషన్ మంది. అంటే నెలకి పర్ హెడ్ ఎంత అప్పు పెంచుకుంటూ పోతున్నాము? నియర్లీ దగ్గర 1,000 రూపాయలు. 4.5 కోట్లు పాపులేషన్, 4,500 కోట్ల అప్పు. అంటే ప్రతి నెల మన అప్పు పెరుగుతా పోతుంది. 1,000 రూపాయలు పెరుగుతా పోతా ఉంది. అండ్ ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కట్టాలి. ఫ్యూచర్ మరో 30-40 సంవత్సరాలు. ఎస్, తప్పకుండా కట్టాల్సిందే. సో ఈ అప్పు అనేది ఒకవైపు ఇన్కమ్ పెరుగుతుందని హ్యాపీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెరిగినప్పుడు ఏంటంటే ఈ అప్పులు కూడా కొంచెం లిమిట్ అవ్వాలి. జిఎస్డిపి పెరగాలి, దట్ ఈస్ వెరీ గుడ్. దాని తగ్గట్టే ఈ అప్పులు ఆ లెవెల్లో పెరగకూడదు. దెన్ ఓన్లీ ఈ అప్పులు కొంచెం మేనేజబుల్ అయింది అనుకోండి, ప్రభుత్వాలకి బెటరు. రేపటి మన భవిష్యత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అప్పుల బాధ కాకుండా వాళ్ళకు కావాలి. ఇప్పుడు ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఉన్నది తినేస్తా అంటే సరిపోదు. రేపు రోడ్లు కావాలి, వాళ్ళు రేపు బతకడానికి ఇల్లు కావాలి, అన్ని యాసెట్స్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, అన్నీ కావాలి వాళ్ళకు కూడా. సో మన భవిష్యత్ అనేది, వాళ్ళ భవిష్యత్తుని మనము ఈ ఫ్రీబీస్ అనే దాంతో ఎక్స్పెక్ట్ చేసేసి రేపు వాళ్ళ భవిష్యత్తు తింటున్నాం. ఈ డబ్బులు మనకి ఎవరో ఇస్తలేరు. మన ఫ్యూచర్ తరాలు మాత్రం తిట్టుకునే పరిస్థితి వస్తుంది మన తరాన్ని. సో ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని ప్రభుత్వాలు పార్టీల మీద కూడా కొంచెం ప్రెషర్ తగ్గిస్తే ఏంటంటే కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో కానీ ఇటువైపు అంటే మీరు అడగచ్చు ఏదైనా జరగచ్చా అంటే, ఇప్పటికైతే లైట్ కనబడట్లేదండి. ఇక్కడ ఎవరు కూడా ఇంత ధైర్యంగా అంటే ఇది మనం తగ్గిద్దాము, ఈ అప్పులు తగ్గించేసి. ఎందుకంటే మనం ఇప్పుడు అమెరికాది అంటున్నాం కదా, అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఎ మెస్. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే $40 ట్రిలియన్, 41-42 ట్రిలియన్ అప్పు ఉంది. అందులో ఇప్పుడు 35-36 ట్రిలియన్ ఈ సంవత్సరము రెన్యూవల్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ బాధ, ఎందుకంటే ఇంతకుముందు అప్పు తీసుకున్నప్పుడేమో 1.5%, 2% దగ్గర తెచ్చారు. అది మేనేజబుల్ ఉండింది. ఒక $700-800 బిలియన్ ఇంట్రెస్ట్ కడుతుండే వాళ్ళు, 1 ట్రిలియన్ కడుతుండే. ఇప్పుడు ఇంట్రెస్ట్లు పెరిగాయి అక్కడ కూడా. ఈ టైంలో రెన్యువల్ వస్తే వాళ్ళు సడన్గా 2-2.5 ట్రిలియన్లు అప్పులకి ఇంట్రెస్టే పోతే ఇంకా ప్రభుత్వం ఎలా నడుపుతారు? వాళ్ళది ఏ పరిస్థితి? అక్కడ కూడా ఇదే పరిస్థితి. సో ఏవైతే రాష్ట్రాలు కొన్ని అట్లని చెప్పి అన్ని రాష్ట్రాలు ఉందంటే కాదు, కొన్ని రాష్ట్రాలు రేపటికి ఆలోచిస్తున్నాయి. ఇట్లాంటి ఫ్రీబీస్కి అంత ఎక్కువగా టెంప్ట్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు. ప్రభుత్వం ఎవరిదైనా సరే లీడర్షిప్ స్ట్రాంగ్గా నమ్మి మీరు గట్టిగా ఎస్ నేను ఇంతే ఇస్తాను, సంక్షేమ పథకాలు చేస్తాను, ఆపను, ఇవి మాత్రం చేస్తాను, కానీ నేను రేపటి తరాలకు మాత్రం డబ్బుని మాత్రం ఇవాళ వాడను అని ఎవరైతే అంటారో, ఎస్ కొన్ని రోజులు పట్టొచ్చు, మీరు అధికారం రాకపోవచ్చు, బట్ అన్న వాళ్ళు మాత్రం పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది జరిగింది. ఎగ్జాంపుల్ గ్రీస్ తీసుకుందాం. గ్రీస్ ఒక 10 సంవత్సరాల క్రితము శాలరీలు కూడా కష్టంగా ఉండింది. సో గవర్నమెంట్ అందరి శాలరీలు తక్కువ చేసింది, అన్నీ ఉంది. ఇవాళ కొంచెం ఫైనాన్షియల్లీ బెటర్ అయింది. స్పెయిన్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. సో ఎప్పుడో ఒకప్పుడు కాస్ట్ కటింగ్ జరగాల, ఇది బడ్జెట్లు అయితే కానీ ఇది ఒక అంటే ఆలోచించాల్సిన విషయం అని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం తప్పించి ఎవరు క్రిటిసైజ్ అవ్వడం కన్నా కూడా ఈ మనుషుల మైండ్ సెట్ మారాలి, ప్రభుత్వాల మైండ్ సెట్ మారాలి, పార్టీల మైండ్ సెట్ మారితే తప్ప అప్పులు అనేది మేజర్ టెర్రరిజం కన్నా డేంజర్ ఉండేది ఇది నా ఉద్దేశంలో. అంటే సంబడి డబ్బుల గురించి మాట్లాడే వాళ్ళ వ్యక్తిగా దీని మీద ప్రజల్లో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం.